నమస్తే అండి. ఈ పొడి అమ్మవారికి వేసే తాంబూల పొడి. ఇది ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఒక్క జాజికాయ, జాపత్రి, కొంచెం పటిక అంటే ఇస్తారు, లేకపోతే మిశ్రి అన్న ఇస్తారు, సోంపు, యాలుక్కాయ, అంత సున్నం, గుళ్ళ సున్నం అంటే ఇస్తారండి. గుళ్ళ సున్నం అంటే ప్రత్యేకంగా ముత్యం చెప్పులోంచి వచ్చింది అన్నమాట. ఆ సున్నమే వాడతారు. సో అవన్నీ వేసేసి మెత్తగా కచ్చా పచ్చగా దంచుకోండి. ఇట్లా దంచుకొని ఇంకా నలగకపోతే మిక్సీకి వేయండి. మిక్సీకి వేసి నైవేద్యం తర్వాత మనకి షోడోపచార పూజలో తాంబూలం సమర్పయామి అంటాం కదా, అప్పుడు ఇది వేయండి. రోజు పెట్టకపోయినా వ్రతాలకి, ఏదైనా పూజలకి, మన ఇంట్లో ఏదైనా ముఖ్యమైన ఉంటాయి కదండి తిథులు, వాటికి కూడా పెట్టచ్చు అన్నమాట. సో ఇది చేసుకొని ఒక గాజు సీసాలో వేసుకుంటే వాసన కూడా పోదు. అది అమ్మవారికి నైవేద్యం తర్వాత భార్యాభర్తలు ఇద్దరు తీసుకుంటే ఎలాంటి దాంపత్య సమస్యలున్నా పోతాయి అన్నమాట. దయచేసి ఆచరించి చూడండి. మన సనాతన ధర్మం ప్రకారం ఈ ఐటమ్స్ పదార్థాలన్నీ అక్కడ లిస్టేనండి, నా సొంతమైనవి కావు. ఆచరించి ఉపయోగపడితే ధన్యవాదాలండి, సంతోషం. ఒకసారి మళ్ళీ చూసుకోండి, అన్నీ చూసుకొని వచ్చాయి లేదా చూసుకొని అన్నీ దంచుకోండి. తర్వాత తమలపాకు మీద పెట్టి చుట్టేసి అమ్మవారి దగ్గర పెట్టండి. పూజ అంతా అయిపోయాక స్వీకరించండి. చాలా సువాసనగా చాలా బాగా నచ్చుతుందండి. దయచేసి చేసి చూడండి. 2 నిమిషాల సమయం అండి దంచటం. నేను కూడా మొదటిసారేనండి చూసి చేస్తున్నాను, అందుకని మీకు చెప్పాలని చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పి చేయించండి. తాంబూలం అన్నప్పుడు ఎప్పుడు అరటిపండ్లు, గాజులు అయ్యే కదండి ఇస్తాము. కానీ షోడోపచార పూజలో నిజమైన తాంబూలం అంటే ఇదేనండి. తమలపాకుతో ఇదేయండి. ఏమీ లేవనుకుంటే తమలపాకు మీద 2 వక్కలు పెట్టి అంత పచ్చకర్పూరము, యాలకుల పొడి పెట్టినా చాలండి. ఆ శ్లోకంలో అవే ఉంటాయి. ఓకేనా? వీలుంటే ఇది చేసుకోండి, వీలు లేని పరిస్థితులు అదైనా పెట్టండి. నందూరు గారు చెప్పారండి ఆ విషయము, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేయండి ఛానల్ని.